की जो वक्त किए हमने, जो वक्त किए हमने आता नहीं दोबारा, आखिर खुदा हमारा, आखिर खुदा हमारा गुजरा हुआ जमाना आता नहीं दोबारा, आखिर खुदा हमारा, आखिर खुदा हमारा. ఎప్పుడైనా కానీ గతించిపోయిన రోజులు మళ్ళీ మళ్ళీ రావు. మన చేతిలో ఉన్నప్పుడే సమస్యను మనము సొల్యూషన్ చేసుకోవాలి. అంతేగాని మళ్ళీ అన్నీ వదులుకొని దూరం అయిపోయిన తర్వాత అన్నీ మళ్ళీ దగ్గర కావాలంటే చాలా కష్టం అయిపోతుంది. అసలు ఏమేమో మారిపోతాయి. కాబట్టి తొందర పడి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడాలు అలా చేయకూడదు. ఆడపిల్లలు అత్తని, మామని, భర్తని అందరినీ సంలాయించుకునే ఆదిశక్తి స్వరూపులు. సోనియా గాంధీ ఒక దేశాన్ని ఏలింది. ఆడవాళ్ళు ప్రతిభా పాటిల్, మరి సరోజిని నాయుడు, దుర్గాబాయి దేశ్ముఖ్, మరి చాకలి ఐలమ్మ, మరి ఎంతమంది, ఝాన్సీ రాణి, మరి పద్మావతి. అప్పట్లో మాంచాల దేశంలో ఆడపిల్లలు శ్రీకృష్ణదేవరాయల కాలంలో కానీ లేదంటే రాజుల కాలంలో యుద్ధం చేసేవాళ్ళు. విక్రమార్కుడు చేపట్టిన ప్రభావతి గారు కూడా ఒక పెద్ద వీర వనిత, యుద్ధం చేసేది. అట్లా చాలామంది స్త్రీలు అన్నిట్లో మేము అంటే అన్నిట్లో ఉన్నామని నిరూపించారు. కాబట్టి భర్తను సమాలయించుకోలేము, అత్తమామలను చూడలేము, వాళ్ళు టార్చర్ పెడుతుండ్రు, వాళ్ళు మనల్ని ఏదో అంటుండ్రు, చూస్తే భయపడాలి మనల్ని అనడానికి. మనం పోయి అక్కడే ఉండాలి, సాధించుకోవాలి. అది స్త్రీలకు నేను ఇచ్చే సందేశం. ఏదో మనలో మనం ఇంకేదన్నా మిస్టేక్ ఇంకెవరి వైపైనా చూస్తున్నట్లయితేనే భర్త అస్సలు వద్దనుకుంటాం. లేదంటే అతని నుంచి బాగా టార్చరు అంటే కొన్ని మనకు నచ్చవు అతనిలో, అవి మార్చుకోవడానికి నీలో నాకు ఇవి నచ్చలేదు, ఇవన్నీ నువ్వు మార్చుకొని సైలెన్స్గా ఉన్నట్లయితే, నువ్వు ఈ విషయాలలో మళ్ళీ మళ్ళీ రిపీట్ చేయకుండా ఉన్నట్లయితే అప్పుడు నేను వెళ్ళిపోను, నిన్ను వదిలేసని ఒక ఒప్పందం చేసుకోవాలి. చేసుకొని అది ఉల్లంఘించినప్పుడు 3 సార్లు చెప్పాలి. 3వసారి గంగాదేవి భీష్ముని తండ్రిని శాంతన మహారాజును వదిలేసి వెళ్ళిపోతుంది చూడు, చెప్తుందన్నమాట. ఎప్పుడైతే నన్ను ప్రశ్నించి నువ్వేం చేస్తున్నావు, ఇది తప్పు, ఇదేం చేస్తున్నావు అని అడిగినప్పుడు నేను నిన్ను వదిలేసి వెళ్ళిపోతా అంటది గంగాదేవి శాంతన మహారాజును. అప్పుడు శాంతన మహారాజు ఎప్పుడు అడగడు, ఆమె బిడ్డను తీసుకెళ్ళి నీళ్ళలో వదిలేస్తూ ఉంటుంది. దానికి కారణం ఉంది. వాళ్ళు కారణ జన్ములు, వాళ్ళకి ఆ జన్మ పరిసమాప్తం అవ్వాలి, వాళ్ళు భగవంతుని చేరుకోవాలనేది ఆమె ఇంటెన్షన్. కానీ అది చెప్పకూడదు. ఆమెను అడుగుతూ ఉంటాడు, అడిగేటప్పటికి వెళ్ళిపోతుంది. ఇక అందువల్ల ఇట్లాంటివన్నీ జరుగుతాయి. మనం కూడా శాంతన మహారాజు ఇట్లాంటి పూర్వపరమైనటువంటి అన్నీ కూడా మనం తెలుసుకున్నట్లయితే చాలా జ్ఞానము, విజ్ఞానం వస్తుంది. గమ్మున మన పని ఏందో మనం చేసుకుంటూ, పిల్లల్ని పెంచుకుంటూ, మన ఇల్లు, మనం సంసారము నిమగ్నం అయిపోతాం. అవి ఒకవేళ మతపరమైన సమస్యలో లేకపోతే రౌడీపరమైన సమస్యలో భర్త నుంచి ఎదురైనప్పుడు, లేదంటే వాడు రౌడీగా మారి బాగా కొట్టినప్పుడు, తాగుతున్నప్పుడు, ఊరికే బాగా సెక్స్ హరాస్మెంట్ చేస్తున్నప్పుడు, ఇట్లాంటివి ఏమైనా చేస్తున్నప్పుడు తప్ప ఆ స్త్రీ భయపడదు. అంటే ఒక దుర్యోధనుడు, దుర్మార్గుడు, మరి దుశ్శాసనుడు, సైంధవుడు, కీచకుడు ఎట్లయితే స్త్రీని నేను చేపడతాము, నువ్వు రావాలి నా దగ్గరికి అని ఊరికే బలవంతం చేస్తాడు కదా, అలాంటి భర్త కూడా బలవంతం చేస్తే తట్టుకోలేరు స్త్రీలు. కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్లలోనే స్త్రీలు
దూరం అవ్వాలి, అది కూడా చెప్పుకోవాలి ముందుగా. దూరం అవ్వడమే కాదు, అంటే భర్త కదా, భర్తను భరించుకోవాలి కదా. అయితే అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఇంకా భగవంతునికి సమర్పించి ఇంకా నేను ఈయనతో ఉండలేను అని చెప్పేసి అప్పుడు బదలాం చేయకుండా గమ్మున డైవర్స్ తీసుకొని మనకు సంబంధించిన ఏదన్నా నష్టపరిహారం కూడా అడగొద్దు. ఎందుకంటే నా నష్టపరిహారం తీసుకొని బతుకుతుంది అని, అది మన ఆత్మాభిమానానికి దెబ్బ. మనం సంపాదించుకోలేమా? మనలో కాళ్ళు చేతులు లేవా? స్త్రీ పురుషులు సమానం, ఆదిశక్తి స్వరూపులం. మనం ఏదన్నా చేసి చదువుకున్నాం, బాగా జాబ్ చేసుకొని బతకొచ్చు, వాడి పైసలు మనకెందుకు అని అనుకోవాలి. అనుకొని గట్టిగా నిలబడి దృఢనిశ్చయంతో మన యందు భగవంతుడు ఉన్నట్లయితే, మన యందు ధర్మము న్యాయము సూక్ష్మంగా ఉన్నట్లయితే మనం చేసే పోరాటానికి ఖచ్చితంగా భగవంతుడు హెల్ప్ చేస్తాడు. అలా స్త్రీలు ప్రవర్తించాలి. గమ్మున పోయి కోర్టుకి నాకు డైవర్స్ కావాలి మేడం, ఇతనితో నేను ఉండలేను, చాలా ఇబ్బంది పెడతాడు అనేస్తే అప్పుడు ఆమె కూడా కోర్టులో కూడా న్యాయవాదులు లేకుంటే జడ్జిలు లేకుంటే వాళ్ళంతా కూడా అబ్బా ఇంత టార్చర్ పెడుతున్నాడో, వద్దులే డైవర్స్ ఇచ్చేద్దామని చెప్పి అప్పుడే చెప్తారు, చూడు బాబు డైవర్స్ ఇస్తుంది అమ్మాయికి ఏదన్నా ఇవ్వు అంటారు. అది కూడా నాకు వద్దు మేడం అని అంటది స్త్రీ. అన్నప్పుడు ఎందుకమ్మా తీసుకో అని కూడా అంటారు. కానీ ఆత్మాభిమానం గల స్త్రీలు నిజంగా ఈ హింసకు గురైనట్లయితే భర్త చేతిలో, భర్త కానీ లేకుంటే వాడు ఉంచుకున్నాడు కానీ లేకుంటే ఇక కీప్ అనే పదం వేస్తే కూడా, కీప్ అనే పదం అంటే కూడా కోర్టులు నష్టపరిహారం వేయాలి. ఎవరు మాట్లాడినా కీప్ అనే మాట, ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అని మాట్లాడితే నష్టపరిహారం ఎట్లేస్తారో, అమ్మాయిని కీప్ అనే మాట మాట్లాడితే కూడా నష్టపరిహారం వేయాలి ఎవరైనా మాట్లాడిన వాళ్ళపైన. అయితే అట్లా స్త్రీ ఇలాంటివన్నీ ఎదుర్కొని కోర్టులో నిల్చొని నాకు అతనితో అస్సలు సంబంధం లేదు, నాకు నచ్చడం లేదు, నాకు అసలు నేను ఉండలేను అని బయటకు వచ్చాలి. కానీ అత్తను, మామని, ఆడపడుచుని, మరి భర్తని అందరినీ ఊరికే జైలు పాలు చేయాలి, కక్ష కట్టాలి, వాళ్ళని ఏమన్నా చేయాలని పెట్టుకున్నట్లయితే తన సర్వనాశనం తనే కోరుకున్నట్లు అవుతుంది. విడాకులు ఇచ్చిపోవడమే శిక్ష అని చెప్పేసి వేస్తే వాడు ఇంకా బాధపడుతూ చచ్చిపోతాడు తప్ప, అంటే బాధలో అయ్యో నాకు విడాకులు ఇచ్చిందే నా భార్య అనేసి ఎంత, అట్లాంటి వాడికి అదే శిక్ష. అలా చేయాలి. కానీ వాడిని వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ ఆడపడుచుని ఏం చేయలేని అమాయకులను కూడా మనము లాగకూడదు. మనం అంటే ఇంతో అంత అభిమానం అత్త మామలకు ఉంటుంది, మరి ఆడపడుచులకు ఉంటుంది, కొంచెం కమ్యూనికేషన్ ఉంటాం కదా మనం. అందరిని వదిలేని, నీ భర్త నీకు కరెక్ట్గా లేనప్పుడు నేను నిన్ను వదిలేస్తున్నా, నీకు ఇదే శిక్ష అని చెప్పి డైవర్స్ ఇచ్చి వెళ్ళిపోతే వాడికి అంతకన్నా పనిష్మెంట్ లేదు. కానీ ఆ ముసుగులో అటు డైవర్స్ ఇయ్యరు, ఇటు సతాయించడం, ఇంకా ఇవేవో కేసులు పెట్టడం, 498 కేసు పెట్టడం, అబద్ధపు కేసులు పెట్టడం, దాంట్లో సతాయించాలని ఇంటెన్షన్ ఉండడం, అదొక ఆయుధం అని అనుకోవడం. ఏం ఆయుధం? సెక్షన్స్ 498A పెట్టి సతాయించినంత మాత్రాన నీ కర్మ నిన్ను వదిలిపెట్టదు. నువ్వు వాడి చేతిలో కర్మను అనుభవించి బాధలు పడ్డావు, వానికి శిక్ష నువ్వే ఇవ్వాలి. కానీ కోర్టులను ఆశ్రయించి అక్కడ పోయి అవమానాల పాలయ్యి అక్కడ వాడిని వీడిని అని అన్ని తిట్లు తిట్టి వీళ్ళతో వాళ్ళతో గొడవలు పడడము, వేరే వాళ్ళని అవమానించడం, వేరే వాళ్ళను నీకు అంటే కక్షపూరితమైన చర్యలు స్త్రీలు చేయరాదు, చేస్తే వాళ్ళకే ఎఫెక్ట్ అది. కాబట్టి నేను ఇది సందేశం ఇస్తున్నాను భగవద్గీత లాగా. మీ శ్రీవాణి అలియాస్ అరుంధతి, HRC యాక్టివిస్ట్ 2008 నుంచి. మరి తల్లి తెలంగాణ పార్టీ ప్రధాన కార్యదర్శిగా చేశాను, జనసేన కూడా ఆల్ ఇండియా వైస్ చైర్మన్గా చేశాను. మీ శ్రీవాణి, మల్టీ టాలెంటెడ్ టాస్క్.